హలో పెట్ లవర్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఫిష్ పేరు వచ్చేసి ఫ్లవర్ ఆన్ ఫిష్ అని అయితే అంటారు. సో ప్రెజెంట్ అయితే ఇది నా దగ్గరికి అయితే వచ్చింది. ఇది వచ్చి నా దగ్గరికి 3 days అయితే అవుతుంది. ఇది వచ్చినప్పుడు ఇలాగైతే ఉండే టోటల్గా హెడ్ అనేది డౌన్ అయితే అయిపోయింది. అలాగే కలరేషన్ కూడా బ్లాక్ కలర్ అయితే అయిపోయింది అనమాట. సో నా దగ్గరకు వచ్చి కరెక్ట్గా 3 days అయితే అవుతుంది. ఇప్పుడు మీరు దీని హెడ్ అయితే చూడొచ్చు. 3 daysలోనే ఇంత గ్రోత్ వచ్చింది బ్రో, ఫేక్ చెప్తున్నావు అని అయితే మీరు అనొచ్చు. ఎటువంటి ఫేక్ అయితే లేదండి, నేను నిజంగా చెప్తున్నాను. 3 days మాత్రమే అయింది నా దగ్గరకు వచ్చి. టోటల్గా రౌండ్ బాల్ షేప్ అయితే అయిపోయింది అనమాట దీని హెడ్ వచ్చేసి. అలాగే కలర్ కూడా నిదానంగా అయితే వస్తుంది. సో ఏం ఫీడ్ చేసావు బ్రో, ఏంటి కథ అంటే, సో ఫీడింగ్ అయితే నేను నార్మల్ పెల్లెట్స్ మాత్రమే ఫీడ్ చేశాను అనమాట. సో చాలా మంది ఫిషెస్ ఫీడ్ చేశారేమో, లేకుంటే చికెన్ లివర్ ఇలాంటివి ఫీడ్ చేశారేమో అనుకోవచ్చు. సో ఇలాంటివేమి నేనైతే ఫీడ్ చేయలేదు. నేను ఫీడ్ చేసిన ఫుడ్ వచ్చేసి హంపీ హెడ్ అనమాట. సో హంపీ హెడ్లో మనకి ఎవర్ రెడ్ అని అయితే వస్తుంది. సో అదైతే నేను ఫీడింగ్ అయితే ఇచ్చాను. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పను నేను మీకు, ఎందుకంటే ఈ వారం సండే అయితే మీకు ఖచ్చితంగా ఒక ఫ్లవర్ ఆన్ వీడియో అయితే వస్తుంది. సో దాంట్లో అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎలా గ్రూమింగ్ చేసుకోవాలి, ఫుడ్ ఏది మంచిది, లైవ్ ఫీడింగ్ ఇవ్వాలా వద్దా, సో మనకి హెడ్ పాప్ అనేది ఎలా తెచ్చుకోవాలి, ప్రతి ఒక్కటైతే నేను ఆ వీడియోలో చెప్తాను. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఫిష్ జెనెటిక్స్ గురించి అనమాట. ఇప్పుడు మీరు ఈ ఫిష్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో ఈ ఫిష్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది పెద్దగా గ్రో అవ్వదు అని అయితే నేను అనుకున్నాను, కానీ నా ప్రయత్నం నేను చేశాను. సో ఇప్పుడు దీన్ని చూసినట్లయితే దీన్ని మాన్స్టర్ కాక్ అని అయితే నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే హెడ్ అయితే చాలా బాగా వస్తుంది. దీన్ని పెంచామంటే ఒక 6-7 monthsలో ఇది ఒక మాన్స్టర్ లాగైతే తయారైపోతుంది అనమాట. సో మీకు ఖచ్చితంగా నేనైతే డైలీ అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. అలాగే మనతో ఫ్లవర్ ఆన్ ఫ్రైస్ కూడా ఉన్నాయి, మీరు అక్కడ చూడొచ్చు. సో వాటి గురించి కూడా రేపటి వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు చాలా తక్కువ అయితే పడింది, ఎందుకంటే దీని హెడ్ అయితే పూర్తిగా డౌన్ అయిపోయింది. అలాగే నాకు తెలిసిన ఫ్రెండ్తోనే నేనైతే దీన్ని తీసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్. దీనికి నేను వాటర్ టెంపరేచర్ ప్రతి ఒక్కటి అయితే మెయింటెనెన్స్లో అయితే పెట్టాను. సో అందుకనే దీని హెడ్ అయితే ఇంతలాగైతే వచ్చింది. మీరు కూడా మీ ఫ్లవర్ ఆన్ ఫిష్ని ఎలా పెంచుకోవాలి నీట్గా, సో ఎటువంటి ప్రాబ్లం రాకోకుండా ఎలా పెంచుకోవాలి, ప్రతి ఒక్కటి ఇవి నేను ఒక డీటెయిల్డ్ వీడియో అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ సండే. ఖచ్చితంగా మిస్ కాకుండా అయితే చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి ఫిష్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా అవి చేసేకైతే ట్రై చేస్తాను. సో రేపు మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాము. అంతవరకు నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.